ఎవరు అధికారంలో ఉంటే మున్సిపల్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్ అన్ని తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. మీరు చేశారు, వాళ్ళు చేశారు. అలా కాదండి, మేము చేసామని మీరు అన్నారు కదా, ఎక్కడ దౌర్జన్యం చేసాము అనేది అంటారు మీరు? చేయలేదా మీరు ఎలక్షన్ లో ఉన్నప్పుడు మున్సిపల్? ఎక్కడ పలానా దగ్గర చెప్పండి సార్. అంటే ఈ రకమైన దౌర్జన్యం, ఈ రకంగా దాడులు చేయడం, ఈ రకంగా వాళ్ళ మీద ఒత్తిళ్లు చేయడం, ఒక రూమ్ లో వేసి బంధించడం ఎక్కడ జరిగింది చెప్పండి సార్. ఓకే, మామూలుగా అడుగుతారు. సో వీళ్ళు ఎక్స్టెన్సివ్ గా ఇంకా ముందుగా ఇంకా అడ్వాన్స్ గా వెళ్ళారంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఒకడు కిటికీ తెరిస్తే మేము దూరబంధాలు పీకేస్తాం అన్నట్టుగా ముందుకేస్తే రేపు పొద్దున గోడలే పగల కొట్టేస్తారు. సో ఒకళ్ళు కిటికీలు తెరిస్తే ఇంకోళ్ళు తలుపులు తెరుస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఒకటి మెయిన్ విషయం, ఇప్పుడు సభలో ఆ రోజు చాలా దారుణంగా భువనేశ్వరి గారి గురించి కామెంట్ చేశారు ఒక ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు. వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తారని అంటారు. అట్లా మాట్లాడినప్పుడు కదండి దాన్ని పెట్టి అది చెప్పి చేస్తున్నారా టార్గెట్? అది చెప్పి చేయట్లేదు. అదే కదా ఇప్పుడు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అది చెప్పి చేయట్లేదు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అది చెప్పి చేయట్లేదు. కానీ అది చేసినప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారించి ఉండాల్సింది కదా. ఏది వారించలేదని మీరు ఎలా అనుకుంటారు? వారించడం అంటే పబ్లిక్ లో వచ్చి తిడతారా అందరూ ఉండగా? ఒక శాసనసభ్యుల్ని, మంత్రుల్ని వారించడం అంటే వారించకుండా ఎందుకుంటారండి? ఒక నాయకుడు ఖచ్చితంగా చెప్పాల్సింది చెప్తారు. 4 గోడల మధ్య కాకుండా అసెంబ్లీలోనే అప్పుడే చెప్పుంటే అలా కదండి. మీరు చెప్పుంటే అంటే అలా కాదు. ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటి రికార్డ్స్ లో ఉన్నాయా? రికార్డ్స్ లోకి వెళ్ళినాయి అవన్నీ? ఎక్కడో బయట వెనకాల కూర్చుని మాట్లాడింది. మళ్ళీ చెప్తున్నా, నేను మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని 100% నేను వ్యతిరేకం. పర్సనల్ గా మీరు వ్యతిరేకిస్తారు? నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరుస్తూ అందులో రాజకీయాల్లో లేని, రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో మనుషులు. ఇంతకాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరిని కించపరుస్తూ మాట్లాడమని చెప్పిన దాఖలాలు అయితే లేవు. బయట బోల్డని ప్రచారాలు చేయొచ్చు. సో ఆ రోజు మీరు ఖచ్చితంగా 4 గోడల దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి వార్న్ చేశారు. ఆ విషయం జరిగి ఉండొచ్చు అంటున్నాను నేను. నాకు వార్నింగ్ చేశారో నేను చెప్పట్లే. జరిగి ఉండొచ్చు కదా, అవన్నీ బయట చెప్తారా వచ్చి? ఓకే, ఇప్పుడు పార్టీలో రకరకాలు జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పార్టీలో కానీ ఇటువంటి విషయాలు చెప్పాలి కదా సార్. నేను ఇట్లా వాళ్ళ ఇట్లా చేయొద్దు, మీరు తప్పు అని చెప్తే మీ నాయకుడు ఔన్నత్యం మరింత పెరుగుతుంది కదా. కాదండి, చెప్పాలి కదా అంటే చెప్పలేదని మీకు నాకు తెలియదు కదా. మీరే అన్నారు చెప్పి ఉండొచ్చు కదా అని మీరు అంటారు. ఆ లోపల చెప్పారని బయట చెప్తే గనక మా శాసనసభ్యుల్ని ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పారని చెప్తే ఇప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, నేను వ్యతిరేకం అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా బయటకు వచ్చి పర్సనల్ అటాక్స్, రాజకీయాల్లో ఆడవాళ్ళ ప్రస్తావన తీసుకురావడానికి వ్యతిరేకం అని ఇస్తే. హలో కన్నబాబు గారు, హలో వినపడుతుందా? చూడండి, డిస్టర్బెన్స్ వస్తుంది, సెట్ చేయండి. హలో, వినబడుతుందా నా మాట? సార్ ఏదో గరగరలాగా వస్తుంది. హలో, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గనక దాన్ని ఆబ్జెక్ట్ చేసినట్టు బయటకు కూడా చెప్తే గనక మిగతా క్యాడర్ కూడా సైలెంట్ అయిపోతుండే కదా అంటున్నా. ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉందంటే వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని మీరు చెప్తున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి కారణం అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గనక ఆ రోజు అలా కదండి, ఇంకా అన్నిటికీ జగన్ గారే కారణమా? వంశీ మీద తప్పుడు కేసు పెట్టినా జగన్ గారే కారణం. నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో ఔన్నత్యం దిగజారినప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు అది బయట 4 గోడల మధ్య మీరు చెప్పుండొచ్చు అంటున్నారు కదా. ఔన్నత్యం దిగజారడం అంటే ఒక పక్కన జరిగిందని అంటారా మీరు? 2 సైడ్లో జరిగింది, కానీ ముందు స్టార్ట్ అయింది ఇక్కడ కదా అంటారా? కాదండి, 2014-19 మధ్య ఏం జరిగింది? మీరు చెప్పండి ఏం జరిగింది చెప్పండి. కాదండి, అదే జర్నలిస్టులుగా మీరు ఒక డిస్కషన్ ప్యానెల్ లో అవి కూడా తీయండి. ఏం జరిగింది మీరు చెప్పండి సార్. 2014-19 చెప్పండి. దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కించపరిచారో ఒకసారి వీడియోలు తీయండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడారో తీయండి. అదొకే. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తుల విమర్శలు వేరు. నేను అనేది ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కన్నబాబు గారు, 2 కంపేర్ చేయొద్దు కదా. కాదు, మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడితే ఎవరో సభ్య సమాజం ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోరు. అంతేగాని మాట్లాడమని చెప్తారు ఎవడైనా?
మీరు దాని చుట్టూ తిప్పడం కాదు సార్, ఈ పరిణామాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నేను దాని చుట్టూ తిప్పడం కాదు, ఈ కేసులన్నీ కూడా దాని గురించి అని అనుకుంటున్నారు అందరూ. అనే ఆయన పచ్చి బూతులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని కించపరిచే విధంగా మాట్లాడిన పరిణామాలనే వాటిని కన్వీనియంట్ గా మనం మాట్లాడుకోకుండా ఉంటే, అదే ఆ వర్డ్ ఏదైతే యూజ్ చేశారో బి వర్డ్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్ కదండి. అవన్నీ అబ్సల్యూట్లీ తప్పు. అవును, అది పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అబ్సల్యూట్లీ రాంగ్. అది దాన్ని కూడా టీడీపీ డిఫెండ్ చేసి ఉండకూడదు. ఎక్కడో పుట్టిన చిన్న స్టామ్, ఒక తుఫాను, ఒక సైక్లోన్ ఎట్లాగా అవుతుందో అలాగే ఎక్కడో ఎవరో చిన్న ప్రేరేపించిందే పెద్ద అవుతూ ఉంటాయి సార్. ఇప్పుడు నేను అలా అని చెప్పి వీళ్ళది కరెక్ట్ వాళ్ళ తప్ప నేను మాట్లాడలే. మీరు చెప్పిన అవునచ్చాను రాజకీయాల స్టాండర్డ్ విలువల్ని కాపాడడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. అందరూ ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఏమంటా అంటే జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య అన్న మాటను బహిరంగంగా ఆయన వార్న చేశారని చెప్పుంటే ఆయన ఔన్నత్యం పెరిగేది కదా అంటున్నా. కాదు సార్, అది వదిలేసి కక్ష సాధింపుగా మీరు ఒకటంటే మేము 4 అంటాం, మేము ఇంకా కేసులు పెడతాం, మిమ్మల్ని హెరాస్ చేస్తాం, మేము రెడ్ బుక్ రాసుకున్నాం అంటే, ఇప్పుడు రెడ్ బుక్ లో పేర్లు రాసుకోవడం అనేది పెద్ద కష్టమైన పని చెప్పండి. ఎవడన్నా చేయొచ్చు ఆ పనులు. మీరు ఎవరు కాపాడుతున్నారు? విలువల్ని కాపాడడానికి ఎవరు శ్రీకారం చుట్టారు? ఒకళ్ళదే తప్పు ఎలాగవుతుంది? చప్పట్లు ఎలా వస్తాయి? 2 చేతులు కలిస్తేనే కదా. అవును, మరి ఒకళ్ళని ఎలా బ్లేమ్ చేస్తారు సార్? వాళ్ళు చేసినప్పుడైనా ఈ విధంగా వాళ్ళు చేసినప్పుడైనా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నా, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు వ్యవహారం. అన్ని రాజకీయ పక్షాలు ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, వ్యవహార శైలి ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఏం చెప్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనకు ఒక సపోర్ట్ ఉంది మీడియాలో కాబట్టి మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, ఎవరి మీద బురదేసినా చెల్లుబాటు అవుతుంది, వాళ్ళు ఎంత తప్పు మాట్లాడినా కూడా అది కరెక్ట్ అవుతుంది, దాన్ని కన్వీనియంట్ గా మనం పక్క పెట్టేయచ్చు, ఇంకొక ఇష్యూని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి దాన్ని ప్లేరప్ చేయొచ్చు అనే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ఒకలాగా గేమ్ ప్లే చేయకూడదు. బ్లేమ్ గేమ్ అనేది ఇక్కడ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఒక ఆయన ఎంత తప్పుగా మాట్లాడినా దాన్ని చాలా కన్వీనియంట్ గా మర్చిపోయేట్టుగా చేయడమో లేదా పెద్ద గీత గీయడమో, ఇంకొకళ్ళు ఏం మాట్లాడకపోయినా దాన్ని పెద్దది చేసి చూపించడం, ఏమండి బట్టలు ఓడదీసి తాంతాము అని ఇంకా ఇంతకన్నా ఘాటైన పదాలు 2014-19 మధ్య 19-24లోని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్స్ లో ఎంత దారుణంగా మాట్లాడిన సంఘటనలు మీరు మర్చిపోయారా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్స్టెన్సివ్ గా మాట్లాడాను, నేను ఎక్కడ తప్పు పట్టానంటే అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు మాట్లాడారో అది 100% తప్పు, మాట్లాడి ఉండాల్సింది కాదు. రాజకీయ నాయకులు ఒకరినొకరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వయంగా రాజకీయం చేయలేరు, సంవత్సరాల్లో మేము రిటైర్ అయిపోతాను అని చెప్పి అతను హెరాస్ చేశాడు అన్నప్పుడు మీరు ఎక్కడున్నా పట్టుకొస్తాం, 7 సముద్రాలు దాటినా పట్టుకొస్తాం, మీరు రిటైర్మెంట్ అయినంత మాత్రం వదిలేస్తామా అని చెప్పారు ఆయన. ఆ క్రమంలో ఒక మాట్లాడిన ఆవేశంలోనూ పొలిటికల్ అగ్రెసివ్ స్పీచ్ నేను తప్పు పట్టట్లేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది అలాంటి పవన్ కళ్యాణ్, మీరు అప్పుడు పిఆర్పీలో ఉన్నారు, వీళ్ళ బట్టలు 2009లో కట్అవుట్ చూపిస్తూ, కాంగ్రెస్ నాయకులు కట్అవుట్ చూపిస్తూ వీళ్ళందరినీ అన్నారు కదా, బట్టలోడు ఇదంతా అన్నారా లేదా? అది కాదండి, 2008లో అట్లా చాలా మాట్లాడారు. నేను లేడీస్ విషయానికి వస్తున్నాను. నేను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటే మాకు చెప్పులు చూపించారు, అయిపోయింది. లోకేష్ గారు వచ్చి చాలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఎవరు మాట్లాడలేదు. సార్ రాజకీయ నాయకులు ఏమన్నా ఒకటి నేనైతే చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పటికైనా సరే అన్ని రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి. అదేదో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి పరిమితం, మిగతా వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారంటే అందరూ అలాగే బిహేవ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమి పార్టీలకి స్వీయ నియంత్రణ అక్కర్లేదా? వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చా? ఎవరు ఏదైనా బిహేవ్ జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, తొలిలో 144 సెక్షన్ ఉంది, మేము ఎవరు వెళ్ళకూడదు, నిషేధాజ్ఞలు ఉన్నాయి, మీరు ఎవరు వెళ్ళకూడదని ఆపిన పోలీసులు అక్కడ 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి మా కౌన్సిలర్ వెళ్ళడానికి పెట్టిన బస్సు తాళాలు పట్టుకుపోయి అక్కడ అన్ని పగలగొడితే, కౌన్సిలర్ లో పరిగెట్టిస్తే అందులో ఒక గర్భవతి కౌన్సిలర్ కూడా ఉంటే ఆమె, ఇది రైట్?
మరి ఇంకా 4 సంవత్సరాలు ఫేస్ చేయాలి కన్నబాబు గారు ఇటువంటి. మరి మీరు రెడీ ఉన్నారా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 40 ఏళ్ళు ఫేస్ చేయడానికి వస్తారు ఎవడైనా. పారిపోరా? ఎవరు పారిపోతారు చెప్పండి? రెడీ ఉన్నారా? ఇంకా పెద్దవి కూడా కావచ్చు ఇట్లా పోలీస్ సంబంధించి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ వైపు పోతున్నారు. ఎంత బెదిరించినా ఈ విధంగా చేసినా. కాదు మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా అంటే పారిపోతారా? నేననే కాదు, ఏ రాజకీయ పార్టీలో నాయకుడైనా సరే పారిపోతే ఈ పార్టీకి ఎప్పుడో కనుమరుగైపోతారు. జాయిన్ అయిపోతున్నారు కదా, కొద్దిమంది సైలెంట్ అయిపోతున్నారు, కొద్దిమంది ఆ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఏ పార్టీలో జాయిన్ అవ్వరు చెప్పండి? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, 2014-19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిపోయారు. మళ్ళీ 23 సీట్లే వచ్చాయి. ఏమండి, ఎంపీలు జాయిన్ అయిపోయారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు. బీజేపీలోకి టీడీపీలో నుంచి చాలా మంది ఎంపీలు జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ లోంచి టీఆర్ఎస్ కి చాలా మంది మార్పులు జరిగినాయి, వెళ్ళిపోయారు. పార్టీలు మూసేశారండి? ఆ పార్టీలు క్లోజ్ చేశారా? కాదు. ఇవి రాజకీయాల్లో పార్టీలు మారడాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా వింతగా, చాలా అబ్నార్మల్ గా అనిపించేది. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు రాజకీయాలు దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు సార్? ఇప్పుడైతే ఒకటైతే ఖాయంగా అనిపిస్తుంది, లాస్ట్ 8 నెలలుగా అయితే ఉంటదో ఉండదో, ప్రొవొకేషన్ ఉంటదో ఉండదో అని అనుకుంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ ద్వారా అయితే ఒకటి ఖాయం, నెక్స్ట్ టార్గెట్ లో కొడాలి నాని, ఇంకా చాలా మంది ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు అనుకుంటారు. దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? అవ్వచ్చు, కొడాలి నాని గారు అవ్వచ్చు, వంశీ గారు అవ్వచ్చు, XYZ ఎవరన్నా అవ్వచ్చు, రోడ్ల మీద చిన్న చిన్న కార్యకర్తలని ఆ గ్రామాల్లో ఉన్న, మీకు ఇంకా తెలియదండి గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు మీ దృష్టికి రావట్లే, మీడియా దృష్టికి. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు కానీ. సార్, రాజకీయాల్లో ఆ 10%, 20% మీరు చెప్పినట్టుగా భయపడేవాళ్ళు, మార్పులు లోనయ్యేవాళ్ళు ఉంటారు. 80% స్టాటిక్ గానే ఉంటారు సార్. లేకపోతే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, లేకపోతే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఈ పార్టీలన్నీ ఎప్పుడు కనుమరుగైపోవాలి. 2 ఎంపీలు వచ్చినప్పుడే బీజేపీ మళ్ళీ నిలబడిందా? నిలదొక్కలేదా? సో పబ్లిక్ వాళ్ళ మూడ్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ అవగాహన అనేది చాలా ముఖ్యం. మనం ఏం చేస్తాం అనేది అందరూ గమనిస్తారు కదా. థ్యాంక్ యూ కన్నబాబు గారు, మీ అమూల్యమైన సమయం కేటాయించారు.